గారికి పేరు పేరున నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, మా కుటుంబము ఎప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకి దూరం, అందుకే ఇది ప్రశాంతంగా ఉంది. అదే మన గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం ఉంది మన చేతిలో. అట్లాంటి ఫ్యాక్షనిజం మనం చూపించాలంటే 5 నిమిషాలు 5 నిమిషాల్లో మొత్తం మటాషెతది. ఇంకో విషయం చెప్తున్నాను, నీళ్లు చెప్పించే బాధ్యత మనది. 7 డెవలప్మెంట్ జరిగింది మన ఊళ్ళో, ఎక్కడ జరగలేదు. ఈ రోడ్లు ఎవరు వేపించినారు? మనం వేపించినాము. ఇంకేమైనా జరిగిందా? జరగలేదు. మరి ఇంకో విషయం చెప్తున్నా, మన యువ కిషోరం కేఈ శ్యాంబాబన్న అత్యధిక విజయంతో గెలిపించాలని మీ అందరికీ కోరుతున్నాను. మరి ఇంకొక విషయం, అట్టే విధంగా పూర్వ నాగరాజు గారికి కూడా అత్యధిక మెజారిటీ గెలిపించి మనమందరము గెలిపించి తీరుతామని చెప్తున్నాను. మరి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఏడా వినపడం లేదు, అందరూ పక్క ఊర్లోకి వినపడాలి. జై తెలుగుదేశం. కేఈ శ్యాంబాబు గారు మన ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి, గొంగొల్ల దస్తగిరి గారికి, మన ఎంపీ కర్నూలు పార్లమెంట్ ఎంపీ పంచలింగాల బస్తిపాటి నాగరాజు మామ గారికి, మన సర్పంచ్ గారికి, ముఖ్యంగా ఎరకల చెరువు గ్రామ ప్రజలందరికీ శుభోదయం మరియు నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామన్నది. మన ఊరు నుంచి మన వంతు సాయం చేస్తూ మన శ్యాంబాబు గారికి మరియు మన ఎంపీ కర్నూలు పార్లమెంట్ బస్తిపాటి నాగరాజు గారికి సమానమైన ఓట్లు వేసి గెలిపించడానికి. ఆ మాటకొస్తే ఈ ఊరిలో గొంగొల్ల చిన్నాగులు గారి కొడుకులు దస్తగిరి మరియు వెంకటేష్ గారు తెలియని వారంటూ లేరు. వారు ఈ ఊరిలో చాలా సమస్యలకి పరిష్కారం అయ్యారు. చాలా వాటికి ముందడుగు వేసి అన్నిటినీ పరిష్కరించారు. ముఖ్యంగా ఈ ఊరిలో చాలా మందికి ఉపాధి కల్పించారు. కావున వారి తరపు నుంచి మనం టీడీపీకి, మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మరియు మీ ఓటు చాలా అమూల్యమైనది, ముఖ్యమైనది కాబట్టి దాన్ని చాలా విలువప్రదంగా వాడతారని నేను ఆశిస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఓటు వేస్తున్నాను. నా ఓటు టీడీపీకే. మరి మీ ఓటు ఎవరికి? సైకిల్ పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. బాయ్ బాయ్, వెల్కమ్. మరి ముసలి వాళ్ళకి 3,000 రూపాయలతో సరిపోవడం లేదు, ఇంకొక 1000 పెంచుతామని చెప్పి 4,000 చేసి ముసలి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వండి. మరి ఇంత మంచి చేసే మనకి చంద్రన్న కావాలా? చంద్రన్న చల్లని ఇది కావాలా? లేకపోతే జగన్నాథుడు ఎంతసేపు ఉన్నా కానీ బటన్ నొక్కుతాను, 100 రూపాయలు ఇస్తాను, కింద బటన్ నొక్కుతాను, 1000 రూపాయలు గుంజుకుంటాను అని చెప్పి ఈ జగన్నాథుడు కావాలా? మీరందరూ ఆలోచించారు. మరి ఇక్కడ శ్రీదేవి ఉంది. పోయిన ఎలక్షన్లలో కొంగు చాటి నా మొగుడిని చంపినారు, నాకు అది చేసినారు, ఇది చేసినారు అని చెప్పి దొంగ అబద్ధాలు ఒక మహానటి మాదిరి, ఒక సినిమా మాదిరి అందరి కాడికి ఆడవాళ్ళని చూస్తే ఏడుస్తుంది, మగవాళ్ళని చూస్తే నవ్వుతుంది. ఇక్కడ ఆడమనిషి. మరి ఆయన పైన నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే 5 ఏళ్ళు అందరూ కలిసి ఆయనకి 40,000తో పట్టం కట్టినా గాని ఒక్కరి నమ్మకం కూడా ఆయన పెట్టుకోకుండా, ఒక్క ఊరు కూడా మంచిగా చేసుకోకుండా మొత్తం నాశనం లేకపోయింది. ఈసారి చూడండి, చెరుకులపాడులోనే మా టీడీపీకి మెజారిటీ వస్తారు. ఇది సత్యం. ఎందుకంటే మేము చూసాం, మన కృష్ణపల్లి పోయాము, ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో. ఈ రోజు కోయిలకొండలో ఎలా ఉన్నారో అక్కడ జనం ఆ రోజు అలా జరిగింది. ఎవరికి భయపడడం లేదు సోదరులారా. మనం చూసి వేరే వారు భయపడాలి కానీ మనం ఎవరికి భయపడడం లేదు. అలా అని చెప్పి మనం అత్యాచారాలు కూడా చేయము. మనకి దేవుడు మనకి పవర్ ఇస్తాడు. మనకి మంచిగా పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ ఉపయోగించుకొని ఏ డిపార్ట్మెంట్ కు మాట్లాడితే మన ఊరికి నీళ్లు తీసుకొని రావాలా, ఏ డిపార్ట్మెంట్ కి మాట్లాడితే సాగునీరు కావాలా, ఏ డిపార్ట్మెంట్ కి మాట్లాడితే మన సిమెంట్ రోడ్లు కావాలా, తార్ రోడ్లు కావాలని చెప్పి ఆలోచనతో మనం ముందరు పోవాలా. మరి ఈమె ఏం చేసింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జడ్పీటీసీ, ఎంపీటీసీ మీరు తగలకండి, ఎలక్షన్లకు తగలకండి, మన క్యాడర్ ని చాలా హింస పెడుతున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, దయచేసి మీరు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వదులుకోండి అంటే ఆ రోజు మనం వదులుకున్నాం.
ఆ వదులుకున్నందుకు వెంకటరామ రెడ్డి ఎంపీ అయినాడు. లేకపోతే ఆ అప్పకి అంత సీన్ ఉందా అని చెప్పి మీ అందరూ కూడా అడుగుతున్నాను. అరే ప్రజలు మీకు ఒక టైంలో మంచిగా ఆలోచన చేయండి అని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లతో గెలిపిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజల పైన బరువు పెట్టి ఆయన సొంత ఆస్తులు పెంచుకున్నాడు తప్ప ప్రజలకి ఒక్క నయా పైసా మంచిగా చేసినాడని చెప్పి ఈరోజు మనందరినీ కూడా అడుగుతున్నాడు. 3 క్యాపిటల్స్ అంటాడు, భూమి అంటాడు, ప్రెసిడెంట్స్ మెడల్ అంటాడు. అదంతా నాసు సరుకు తాగి యువత చాలా మంది కూడా, నాకు తెలిసిన చాలా మంది కూడా మృత్యు చెందినారు. మరి అలాంటివి కావాలా? లేకపోతే రైతన్న బాగుండాలా, యువత బాగుండాలా అని చెప్పి ఆ రోజులో డ్రిప్ ఇచ్చినాడు, స్ప్రింక్లర్స్ ఇచ్చినాడు, షవర్ గన్లు ఇచ్చినాడు. మనం 250 కోట్ల ప్రాజెక్టు మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి కావాలని ఆలోచించారు. మన మండలంలో అన్నింటికంటే ఎక్కువ ఎన్నో ట్యాంకులు ఉన్నాయి మన కాడనే, మన మండలంలో, కృష్ణగిరి మండలంలో. మరి ఈ రోజు ఈ సభాపతి మన కృష్ణగిరి మండలంలో ప్రతి ఒక్క ఎకరానికి మనం డ్రిప్ సిస్టంలో తీసుకొని పోయి సాగునీరు ఇస్తామని చెప్పి కోరగొండ గ్రామంలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి కుళాయి ఇస్తాము. అవి ఉత్త కుళాయిలు కాదు, ఇప్పుడు వీళ్ళు పెట్టే మాటలు ఉత్త కుళాయిలు కాదు, నీళ్లు పారే కుళాయిలు నేను ఇస్తాను, ట్యాంకులు కట్టిస్తాను. మరి పిల్లలకి ఇంకా విద్య జరగడానికి ఇంకా మంచి స్కూళ్ళు తీసుకొని వస్తాను. మరి మీ అందరూ కూడా నాకు ఒక సహాయం చేయాలి. ఆ రోజుల్లో నాన్నగారు, బాబాయ్ గారు నిలుచుకున్నప్పుడు అత్యధిక మెజారిటీ మన గ్రామం నుంచి వచ్చింది. మా సోదరుడు చెప్పినట్ల మరి మీకోసం సేవ చేయడానికి మేము వచ్చాము. దయచేసి మీ అందరూ కూడా కేయి కుటుంబం పిల్లలం, మీ అందరి కోసం సేవ చేయడానికి వచ్చాం. మా తరఫు నుంచి ఒక్క తప్పు ఎప్పుడు ఎల్లప్పుడూ జరగలేదు, జరగదు కూడా. మేము మీకోసమే బతుకుతున్నాము, మీ సేవ కోసం బతుకుతున్నాము. దయచేసి అది మర్చిపోకండి. ఈ కేఈ అనే ఒక డాగు లేకపోతే మన ఊర్లో నాశనం లేపుతారు వీళ్ళని అందరికీ మీరు బాగా ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో అంటే ఈ 13వ తారీఖు 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఒకటి పంచలింగాల నాగరాజు సోదరుడు, పూర్వ సామాజిక బీసీ సామాజిక వర్గానికి చెందిన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కర్నూలు సెక్టర్ మొత్తం కూడా బీసీలకు ఇవ్వాలా అని చెప్పి మన వాళ్ళకందరికి కూడా 2 వాల్మీకులకి, ఒక గురువుకి, ఒక ఈడిగకి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు. అందుకోసమే దయచేసి మీ బంధువులు ఎవరన్నా ఎక్కడన్నా కర్నూలులో ఎక్కడ ఉన్నా కానీ మీరు దయచేసి నాగరాజుకి ఓటు వేయండి. అక్కడ ఉన్న టీడీపీ క్యాండిడేట్ కి మీరు ఓటు వేయండి. మరి రాబోయే కాలంలో 13వ తారీఖు అదే మీ తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, సొంతవాడు అనుకోని దయచేసి 13వ తారీఖు నాడు ఏదైతే మీకు ఓటిస్తారో ఫస్ట్ నాగరాజు చేసి దాని తర్వాత మీ సోదరుడిని నా శాంతానికి మీరు ఓటేసి పంపిస్తారని మేము ఆశిస్తున్నాం. మన వాళ్ళకి మన ఊర్లో రైతులు ఎక్కువ, మనకి కావాల్సినది నీళ్లు. ఆ నీళ్ళ కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. మన ఊర్లకి నీళ్లు కుమారన్న గారికి, మన గంగన్న గారికి, ఉప సర్పంచ్ కి, సర్పంచ్ కి, అలాగే ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగానికి వచ్చిన కోయిలకొండ వాసులందరికీ, గ్రామస్తులకి, అమ్మవారికి, ఇంకా ఇక్కడ ఉన్న యువతకి అందరికీ నమస్కారాలు చెప్తూ 2 నిమిషాలు ధన్యవాదాలు. మన చేనులకి సాగునీరు రాలేరు, మన వాళ్ళకి ఇల్లు తీసుకుని రాలేరు. అయినా కానీ మేము ఇచ్చినాము అందుకోసం మేము సచ్చినట్లు మా మాటలు వినాలని చెప్పి మన ఊళ్ళ పైన పడి విరోధించడం జరుగుతుంది. మరి మనం ఆ రోజు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం. మనం తలుచుకుంటే మరి ఎంతెంత చేయగలుగుతామో మీరందరూ కూడా బాగా ఆలోచించుకోండి. నేను అందుకోసమే చెప్తాను, ఒక్కసారి పని వస్తే మదం ఎక్కకూడదు. మదం ఎక్కిందంటే ఈ ప్రజానికమే నిన్ను కిందేసి అడగదొక్కుతారు శ్రీదేవి గారు అని చెప్పి చెప్తున్నాను. మరి మనం ఏమున్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క ఊరు చల్లగా ఉండాలా, ప్రతి ఒక్క రైతన్న ముఖం పైన చిరునవ్వు ఉండాలా, ఆడవాళ్ళు సుఖంగా ఉండాలా, యువతకి ఉద్యోగాలు రావాలా, మంచిగా చదువుకోవాలా అని చెప్పి ఒక ఆశతో మనం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుకు. మరి అలాంటి ఆశయాలు ఉండే నాయకుడు కావాలా, లేకపోతే యువతకి మద్యం అలవాటు చూపించేది, గంజాయి పండించేది, మరి ఆడవాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ నీళ్లు మోసుకుంటా బరువుతో బాధపడే రోజులు
అట్లాంటివన్నీ చూపించే ఈ జగన్నాథుడు కావాలని అందరూ కూడా బాగా ఆలోచించుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఒక పథకాలు తీసుకొని వచ్చారు. ఆ పథకాలలో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పక్షపాతి. ఆ కాలంలోనే దీపం పథకం అని తీసుకొని వచ్చాడు, పసుపు కుంకుమని తీసుకొని వచ్చాడు. అన్ని రకాలుగా ఆడవాళ్ళు బాగా ఉంటే, ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు బాగా ఉంటే మన ఊళ్ళు బాగుంటాయి, ఇల్లులు బాగుంటాయి, చేతులు బాగుంటాయి అని చెప్పి ఆయన భావిస్తారు. మరి అదే ప్రకారంగా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ 1500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పెన్షన్ ఇచ్చేది కూడా ఎందుకంటే ఇంట్లో 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిలు బరువు అవుతారేమో, తల్లిదండ్రికి బరువు లేకుండా ఒక పెన్షన్ రూపంలో ఇస్తే ఆయన కూడా ఖర్చులకి దానికి పనికొస్తాయని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం స్కూల్ పంపిస్తే ఒక్కొక్కరికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఎందుకు చేస్తున్నావంటే ఇంత ధనికుల ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఆ 4 స్కూల్ పోవాలా అని ఆ ధనికులు అనుకునే ప్రకారంగా మన చంద్రబాబు నాయుడు మనందరికి వెళ్ళి చూసి మన గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా 4-5 మంది పిల్లలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి కూడా విద్యా దీవెన ఉండాలని చెప్పి ఆలోచించి ఈ పథకాలు పెట్టారు. అదేవిధంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నారా లోకేష్ బాబు గారు అన్నారు. అదేవిధంగా ఆడవాళ్ళకి బస్సు ఎక్కితే అదేవిధంగా ఆడవాళ్ళు కట్టల పనులు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు, కట్టలు వస్తున్నారు, రోగాలు వస్తున్నాయని చెప్పి 3 సిలిండర్లు ప్రతి ఒక్క ఇంటికి 2,000 చదువుకొని డిగ్రీ చదువు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క చేను కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నారు, అదే ప్రణాళిక పైన పనిచేసి మీ అందరూ మెప్పు తీసుకుంటానని చెప్పి సవాలుగా చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన. మన తరఫు నుంచి చేపిస్తాము. అదేవిధంగా కోరిలకొండ వేణుగోపాల స్వామి గుడి కూడా మనమే రికవరీ చేసుకొని రాబోయే కాలంలో 100%గా, ఎందుకంటే గ్రామ దేవుడు సుఖంగా ఉంటేనే మనందరం కూడా సుఖంగా ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన. చంద్రబాబు సర్నాంధ్రకు అద్దం నువ్వు. మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మరి ఇంకో విషయం చెప్తున్నాను, కంబలపాడు ఒక కండ అయితే కోళ్ళకొండ ఇంకొక కండ. ఎవరైతే మనల్ని సతాయించినారో మరి రేపు పొద్దున శాంబాబు అన్నది ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించాలి. అది కూడా కోళ్ళకొండ గ్రామం నుంచి ఖచ్చితంగా అన్ని ఊర్ల కంటే అత్యధిక మెజారిటీకి దిగించి చూపిస్తాము. ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ అంతా అరాచక పాలన జరుగుతుంది. దానికి నాంది పోలీస్ స్టాప్ పెడుతున్నాం, మనం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పెట్టి చూపిస్తామన్నా పడుతుంది. మరి ఊర్లోకి వెళ్ళిపోయారా? జై శ్యామమ్మని గెలిపించాలి. జై తెలుగుదేశం. వినపడం లేదు. ఇప్పుడు యువ నాయకుడు నందీష్ గారు కూడా వేదిక పైన ఉన్నారు. సభ మనకు వచ్చినటువంటి
ప్రజలందరికీ పెద్దలకు నమస్కారం, మహిళలందరికీ నా నమస్కారం. కోయిలకొండ గ్రామంలో ఏదో ఒక మనిషి ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. మిత్రులారా, మీరు కోయిలకొండ గ్రామస్తులు ఒకటే గుర్తు పెట్టుకోండి. మీకు గ్రామాల్లో చుచ్చు పెట్టే నాయకులు కావాలా, లేకుంటే మనకు ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి మన పంటలు పండించుకునే నాయకులు కావాలి. ఒకసారి ఆలోచన చేయలేకపోతా ఉన్నా. కాలం చెల్లిపోయింది. 5 సంవత్సరాల్లో మీరు చేసిన అరాగతాలన్నీ కూడా పులుస్తో పడుతుంది. రేపు రాబోయే కాలం మాదే. గతంలో కేఈ మదన్ గారి పరిపాలన చూసినాం, కేఈ కృష్ణమూర్తి గారి పరిపాలన చూసినాం, ప్రభాకర్ గారి పరిపాలన చూసినాం, జయన్న గారి పరిపాలన చూసినాం ఈ మండలంలో. రేపు రాబోయేది కేఈ శ్యామరావు గారి పరిపాలన. దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోబడుతుంది. రేపు రాబోయేది మన కాలం, మన ప్రభుత్వం కాబట్టి అందరూ జాగ్రత్తగా మలుచుకోండి. ఎందుకంటే మనం అందరం కూడా అభివృద్ధి పొందాలని రావాలంటే, మన గ్రామాలు సుశిష్టంగా ఉండాలంటే, శాంతియుతంగా ఉండాలంటే కేఈ శ్యామరావు గారికి రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్స్ లో, అదే విధంగానే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా కేఈ శ్యామరావు గారిని, అదే విధంగానే ముఖ్యంగా మన ఎంపీ అభ్యర్థి కురువ నాగరాజు గారు, అంటే ఒక బీసీ కులానికి సంబంధించిన కురువ నాగరాజు గారిని ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేయడం జరిగింది. అదే విధంగానే మన జిల్లాలో 3 స్థానాలు, 3 ఎమ్మెల్యే స్థానాలు వాల్మీకి సోదరులకు కేటాయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే వాల్మీకి సోదరులు, కురువ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు, బీసీ బలహీన వర్గాల వారందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా. గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది.